వీళ్ళలాగా డ్రమటైజ్ చేయలేకపోయాడు, వీళ్ళు బెదిరించినట్టు బెదిరించలేకపోయాడు అతను. అంటే ఒకటి సార్, ఇప్పుడు జగన్ అధికారం కోల్పోయిన తర్వాత మొదటి రోజు నుంచి అయితే టార్గెట్ మొదలైంది, ఏ రోజు వదలలేదు. లడ్డు వ్యవహారం అని కానీ, మద్యం కుంభకోణం అని కానీ, మళ్ళీ నకిలీ లిక్కర్స్ అని కానీ, ఇలా రకరకాలు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాటి ప్రస్తావన ఎక్కడా లేదు. అందుకని ఇప్పుడు వైఎస్ఆర్ మరణం, లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి మరణం, అందులో ఈయన జోక్యం ఉంది అంటే ఒక రకంగా ఈయన్ని ఎంత డ్రిల్లింగ్ చేయాలో వ్యక్తిగతంగా ఇప్పుడు ఆ కోణంలో వెళ్తుందా తెలుగుదేశం పార్టీ? అందుకనే నిన్న అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, ఇక వేరే ఏమీ లేక అచ్చెన్నాయుడు ఏదో పెద్ద స్కెచ్ చేశాడని నేను అనుకోను. పార్టీ నిర్దేశం ఏముంటుందంటే ఒక ఇష్యూ నుంచి డైవర్ట్ కావాలి. ఈ అమరావతి ఎప్పుడైతే ఫస్ట్ బాగా పాపులర్ అవుతుంది అనుకుంటే, ఇతను మావిగని చెప్పిన రోజు నిజంగానే వెటకారమైంది కొంత. అయితే ఎప్పుడైతే వీళ్ళు అమరావతి అంటే 29 గ్రామాలే అన్నటువంటి కాన్సెప్ట్ చేశారో, విజయవాడ గుంటూరు సపరేట్ అదంతా సిఆర్డిఏ పరిధి అంటున్నారు, పబ్లిక్లో ఇదేందిరా అనే పాట వచ్చేసింది. ఇదేంది 29 గ్రామాలు ఏంది, విజయవాడ గుంటూరు లేకపోవడం ఏంది, అతను చెప్తుంది మచిలీపట్నం కూడా కలిపితే మంచిదే కదా అన్న చర్చ బిగిన్ అయిపోయింది. ఇది క్రమంగా చర్చ పెరుగుతోంది జనంలో. అదేంది మున్సిపాలిటీ అని ఆయనే చెప్పాడు కదా చంద్రబాబే, 29 గ్రామాలతో మున్సిపాలిటీ అని. మున్సిపాలిటీలతో హైదరాబాద్తో పోలే రాజధాని ఏంది, అది కూడా ఈ 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ల తర్వాత డెవలప్ అవుతుంది అంటే ఎట్టాగా? ఎవడుంటాడు అప్పటిదాకా 50 ఏళ్ళకి? మనం ఉండడం, మన తరాలు, మన తర్వాత మన కొడుకుల తరం కాదు, మన మనవాళ్ళ తరానికి ఎప్పుడో బాగుపడుద్ది అంటే అప్పుడు రాడు దేవుడు రెడ్డి అవుడు అప్పుడు దాంట్లో.